కొలువైంది ఈ పుణ్యభూమి. దీనికి వేలాది సంవత్సరాల క్రితం ఉన్న మూలం పేరు హాయ్ హలో నమస్తే అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బంటి టాక్స్ అండి. సో ముందుగా మీ అందరికి దసరా శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం రివ్యూ చెప్పే సినిమా కాంతారా చాప్టర్ 1. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు నా స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, స్టోరీ గురించి అదు సినిమా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సినిమా ఎలా ఉంది? సో మనం చాప్టర్ 1 కాంతారా 1 చూసాం. సో ఆ సినిమా రేంజ్ లోనే ఈ సినిమా కూడా ఉందా అంటే ఎస్, దానంతా కాకపోయినా ఇది కూడా బాగానే ఉంది. సో ఎలా ఉంది అంటే ఫస్ట్ 15 మినిట్స్ సినిమా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ దాకా అలా అలా సాగిపోతుంటుంది. దెన్ ఇంటర్వెల్ వచ్చే 15 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. దెన్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఒక 1 అవర్ దాకా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో దాని తర్వాత ఒక 15 మినిట్స్ సినిమా అక్కడ మధ్యలో చాలా బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ క్లైమాక్స్, ఏదైతే క్లైమాక్స్ పోర్షన్ ఉందో 20 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ గా ఉంది. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. రిషబ్ శెట్టి గారు తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన రుక్మిణి గారు కూడా చాలా బాగా చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ టెక్నికల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఏదైతే ఖర్చు పెట్టారో ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఒప్పిస్తూ ఉంటుంది. విజువల్లీ వండర్, అంటే మనం ఒక కొత్త లోకల్కి తీసుకెళ్లారనమాట. ఓకే, సో సినిమా అయితే గ్రాండ్ గా చాలా బాగుంది. బట్ ఎక్కడో ఎమోషన్ మిస్ అయింది. సో కాంతారాలో ఉన్న ఎమోషన్ మాత్రం ఈ సినిమాలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సినిమా బాగుంది, బట్ కాంతారా అయితే అంత లేదు. ఓవరాల్ గుడ్ సినిమా, మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ. జై హింద్.